జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యన ఎక్కువగా ఒక మాల్లో కనబడుతున్నారు, చూశారు కదండి. అది వారాహి మాత మాల అని చెప్పి అందరికీ తెలుసు కదా. యాక్చువల్గా ఈవిడ ఎంత పవర్ఫుల్ అంటే, మీరు చోళరాజులు ఉన్నారు కదా, చరిత్రలో తీసుకుంటే తమిళనాడు పరిపాలించారు కదా. చోళరాజులు వారాహి మాత అమ్మవారిది ఉపాసకులు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ జనరేషన్ అంతా వాళ్ళందరూ శైవులే. కాకపోతే ఏంటంటే వారాహి మాత్రమే ఎక్కువగా ఉపాసించేవాళ్ళు. సో అందుకని చెప్పేసి ఆవిడ ఆ రాజ్యం మొత్తాన్ని ఉన్నన్నాళ్ళు బాగా కాపాడేది. చూడండి మీరు, ఆల్మోస్ట్ ఒక 300 years రూల్ చేశారు చోళ రాజ్యం అనేది. ఆవిడ ఏంటంటే నైట్ టైం సంచరించే దేవత అనమాట. నైట్ టైం మాత్రం మొత్తం రాజ్యం అంతా తిరుగుతూ ఉండేదంట. చోళరాజులకి ఆ రాజ్యం మొత్తాన్ని కాపాడుతూ ఉండేదంట. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ వారాహి మాత దీక్ష 2024 ముందు తీశారు, ఎలక్షన్స్ ముందు తీసుకున్నారు కదా, దీక్ష కంప్లీట్ చేసి వారాహి అని చెప్పి ఒక రథం క్రియేట్ చేశారు కదా. అదే సీనియర్ ఎన్టీఆర్ గారు 1943లో పార్టీ పెట్టినప్పుడు చైతన్య రథం అని చెప్పేసి ఒక వ్యాన్ని అలా తయారు చేశారు కదా. అలాగే సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వెహికల్ తయారు చేసుకున్నారు మొత్తం అంతా పర్యటించడానికి. దాని పేరు వారాహి అని పెట్టుకున్నారు. అబ్జర్వ్ చేయండి, అసలు వారాహి ఆ రథం ఎక్కిన తర్వాత ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. అసలు ఆయన స్పీచెస్ కానీ, నెక్స్ట్ ఇంకోటి ఆయనకు వచ్చే ఒక పాజిటివ్ ఆరా కానీ మొత్తం అంతా మారిపోయింది. అసలు పవన్ కళ్యాణ్కి అంతకు ముందు వరకు ఉన్నటువంటి నెగిటివ్ అనేది తగ్గిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద ఎనలేని పాజిటివిటీ వచ్చింది. అంతేకాదు, ఇప్పుడు ఆ పాజిటివిటీ కంటిన్యూ అవుతుంది. అబ్జర్వ్ చేయండి. అందుకనే పవన్ కళ్యాణ్ గారు వరాహిమాత మాల ఎక్కువ ఫ్రీక్వెంట్గా వేస్తూ ఉన్నారు. ఆయన ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, ఆయన్ని రాష్ట్ర నాయకుడి నుంచి దేశ నాయకుడికి వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కీ రోల్ అనేది పోషిస్తున్నారు ఆయన. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న తప్పులు చిన్నవి చేస్తున్నారు ఆయన. ఇక్కడ పార్టీని వదిలేస్తున్నారు, జనసేన పార్టీని. దాని మీద అంటే నేననేది పార్టీని వదిలేస్తున్నారు అంటే ఇప్పుడు ఆయన చేస్తున్న ఎఫర్ట్స్ అనేవి సరిపోవు. ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నారు పార్టీ ఆఫీస్లో, బట్ ఏంటి అంటే ఆ ఎఫర్ట్స్ అనేవి సరిపోవు. దీని మీద నేను ఇంకో వీడియో చేస్తాను, ఆ వీడియోలో క్లారిటీగా చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి దేశం మొత్తం మీద క్రేజ్ పెరుగుతుంది. ఆయనకి ఒక ఆయన ఆరాని మొత్తం అంతా ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ ఎక్కడో జనసేన పార్టీ ఇక్కడ ఎక్కడో గతి తప్పుతుందా, ఆయన ఏంటంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా వేరే రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారు కదా. దానివల్ల ఏమవుతుంది, ప్రస్తుతం కొంచెం నిరాశతో ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ కొత్త కమిటీలు అన్నారు, ఎప్పటి నుంచో చెప్తున్నారు ఆవిర్భావ సభ తర్వాత ఉంటాయని చెప్పి అన్నారు, కానీ ఇంతవరకు లేదు. April 1st వీక్లో ఉంటాయని చెప్పి అంటున్నారు కొత్త కమిటీలు ఇవన్నీ. అవి కానీ అయితే ఆ వారాహిమాత అనుగ్రహంతో పార్టీ ఎదగాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.